ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం చదువుకుందాము. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తె యందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెస్సును జెరహును కనెను. యూదా కుమారులందరును 5. పెరెస్సు కుమారులు హెస్రోను, హామూలు. జెరహు కుమారులు 5: జిమ్రి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అనొకడుండెను. హెస్రోనుకును పుట్టిన కుమారులు యెరహ్మెయేలు, రాము, కెలూబై. రాము అమ్మినదాబును కనెను. అమ్మినదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను. నయస్సోను షల్మాను కనెను. షల్మా బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషైని కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును, 2వవాడైన అబీనాదాబును, 3వవాడైన షమ్మాను, 4వవాడైన నెతనేలును, 5వవాడైన రద్దయిని, 6వవాడైన ఓజేమును, 7వవాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3: అబీషై, యోవాబు, అషాహేలు. అబీగయీలు అమాషాను కనెను. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాషాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్య యందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా ఏషెరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు దానిని వివాహం చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయీరును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములుండెను. మరియు గెషూరు వారును సిరియనులను యాయీరు పట్టణములను, కెనాతును దాని పట్టణములను, 60 పట్టణములను వారి యుద్ధ నుండి తీసుకొనిరి. వీరందరును గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్య అయిన అబీయా అతనికి తెకోవకు తండ్రి అయిన అష్షూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూనా, ఓరేను, ఓనేము, అహియా. అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు, యామీను, ఏకెరు. ఓనాము కుమారులు షమ్మై కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహయీలు. అది అతనికి అహ్బనును, మెలీదును కనెను. నాదాబు కుమారులు సెలెదు, అప్పయీము,
సెలెదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పయీము కుమారులలో ఇషి అను ఒకడుండెను. ఇషి కుమారులలో షేషాను అను ఒకడుండెను. షేషాను కుమారులలో అహ్లై అను ఒకడుండెను. షమ్మై సహోదరుడైన యూదా కుమారులు ఏతేరు, యోనాతాను. ఏతేరు సంతానము లేకుండా చనిపోయెను. యోతాను కుమారులు పెలెతు, జాజా. వీరు ఎరహ్మే ఏలునకు పుట్టినవారు. షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ షేషానునకు యర్హ అను ఒక దాసుడు ఉండెను. వాడు ఐగుప్తీయుడు. షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు ఎఫ్లాలును కనెను. ఎఫ్లాలు ఓబేదును కనెను. ఓబేదు యెహూను కనెను. యెహూ అజర్యాను కనెను. అజర్యా హెలెస్సును కనెను. హెలెస్సు ఎలాషాను కనెను. ఎలాషా సిఫ్నాయిని కనెను. సిఫ్నాయా షల్లూమును కనెను. షల్లూము యొకమ్యాను కనెను. యెకమ్యా ఎలీషామాను కనెను. యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీఫు తండ్రి అయిన మేషా ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము, షెమా. షెమా యొర్కెయాము తండ్రి అయిన రాహాబును కనెను. రేకెము షమ్మైని కనెను. షమ్మై కుమారుడు మాయోను. ఈ మాయోను బేత్పూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఎయిఫా హారానును మోజాను గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. యెషై యెహ్దై కుమారులు గెరెము, యోతాము, గేషాను, పెలెటు, ఎలూషా, షయవు. కాలేబు ఉపపత్ని అయిన మయక పెరెసును తిర్హానాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును మక్సెనాకును గిబ్యాకు తండ్రి అయిన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన షోబాలును, బేత్లెహేము తండ్రి అయిన షల్మాయును, బేత్గాదేరు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము
తండ్రి అయిన శోబాలును, బేత్లెహేము తండ్రి అయిన షల్మాయును, బేత్గాదేరు తండ్రి అయిన హారెపును, కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు కుమారులు ఎవరనగా హరోయే, హజీ, హమ్మీను, హోతు, కిర్యత్యారీము. కుమారులు ఎవరనగా ఇత్రీయులను, పూతీయులను, సుమాతీయులను, మిశ్రాయియులను. వీరి వలన సొరాతీయులను, ఎఫ్తాయులీయులను కలిగిరి. షల్మా కుమారులు ఎవరనగా బేత్లెహేమును, నెటోపాతీయులను, యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులను. మనహతీయులలో ఒక భాగముగా నున్న జారీయులను, యబ్బేషులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, షూకోతీయులను. వీరు రేకాబు ఇంటివారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కెనీయుల సంబంధులు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరే.